రైట్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్. మోదీతో రేవంత్ స్నేహం సీక్రెట్ జరిగిందా? సీక్రెట్గా ఏమైనా మంత్రాలు జరిగాయా? మరి మోదీ గారిని పెద్దన్న అన్న పిలుపుతోటి మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకని పిలవడం జరిగింది? ఈరోజు తెలంగాణలో మోదీ గారు మరి ప్రసంగంలో మరి పెద్దన్న అంటూ రేవంత్ రెడ్డి గారు మోదీ గారిని ప్రవచించడం, పలకరించడం ఎలా తీసుకోవచ్చు? అదేవిధంగా మరి మోడీ ఫ్రెండ్లీ, ఇప్పటివరకు మనం ఎకో ఫ్రెండ్లీ అన్న పదం విన్నాం. ఇప్పటి నుంచి మరి మోడీ ఫ్రెండ్లీ అన్న మరొక పదం కొత్తగా తెరపైకి వచ్చిందా? మరి రాజకీయాల్లో మరీ ముఖ్యంగా తెలంగాణలో మరి బీజేపీ కాంగ్రెస్ మధ్య దోస్తీ పొడసూపిందా అన్నది ఇప్పుడు చర్చనాంశంగా మారిన అంశం. ఈ యొక్క ప్రత్యేక అంశం మీద మనతో పాటు చర్చ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు డాక్టర్ పలనాటి వెంకటరెడ్డి గారు. వీరు బీజేపీ రాష్ట్ర నాయకులు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. డాక్టర్ పలనాటి వెంకటరెడ్డి గారు నమస్తే అండి, వెల్కమ్ టు షో. నమస్తే. రైట్, మరి వీరితో పాటుగా కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ సంధ్యారెడ్డి గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. వారిని కూడా మనం ఇన్వైట్ చేస్తున్నాం. సంధ్యారెడ్డి గారు నమస్తే మా. రైట్ అండి, ముందుగా సంధ్యారెడ్డి గారి నుంచి మనం ప్రారంభిద్దాం. సంధ్యారెడ్డి గారు, మరి ఈరోజు జరిగిన సమావేశంలో మరి రేవంత్ రెడ్డి గారు మోదీని పెద్దన్న అని ప్రవచించడం, అలా పిలవడం, మరి దీన్ని ఎలా తీసుకోవచ్చుంటారు? మరి ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత గారు కూడా దాని మీద వ్యాఖ్యానాలు చేయడం జరిగింది కదా, ఎలా తీసుకోవచ్చుంటారమ్మా? ఒకటండి, ఇప్పుడు పెద్దన్న అంటే తప్పేముందంటే తెలంగాణ సంస్కృతి అది. మన పెద్దన్న అంటే దేశానికి పెద్ద కాబట్టి పెద్దన్న అన్నాడు. దాంట్లో దాని పెద్ద రాజకీయం చేయడం ఏముందా? టీఆర్ఎస్ సిగ్గులు అద్దెలు ఉంటాయి కదా, అసలు వాళ్ళకే పనిపాటు లేదు కాబట్టి వాళ్ళు ఇవన్నీ కారుకూతలు కూర్చోదు. అదొకటి మొదలయ్యింది. దొంగ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేయకుండా ఎందుకు బయటకు ఇస్తురా? ఇట్లా బీజేపీ నాయకులకు తెలవాలి. ఆడ ఒక్కటమ్మా, నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. తెలంగాణ సాంప్రదాయం ప్రకారంగా అన్న బాగున్నవానే, తమ్మి బాగున్నవానే, అక్క బాగున్నవానే అంటారు. పెద్దన్నని సంబోధించు, తప్పేముందండి దాంట్లో? దాని రాజకీయం చేసేసి ఇద్దరు ఒకటైపోతారు. అంటే ఒక ప్రధానమంత్రి నీ అయ్య ఎట్లా గౌరవించలేదు, నీ అయ్యకు అసలు తెలంగాణ సంస్కృతి తెలియదు, ఆయన పెద్ద గొప్ప అని చెప్పుకుంటాడు. ఎన్నడన్నా ఒక ప్రధానమంత్రిని ఎప్పుడన్నా ఒక రెస్పెక్ట్ చేశాడా? ఏ రోజైనా ఒక ప్రధానమంత్రిని? ఇలా ఒక గవర్నర్ గారిని కూడా ఎప్పుడు కూడా నువ్వు ఉందాతనంగా మీరు ప్రవర్తించలేదు బీఆర్ఎస్ నాయకులు. ఇలా ఒక్క నిమిషం సార్, అంటే ఈ రోజు నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను. ఈ రోజు ఆమె ఇష్టానుసారంగా మాట్లాడుతుంది. పెద్దన్నని సంబోధించినంత మాత్రాన తెలంగాణ సంస్కృతి అంటావు, తెలంగాణ ఆడపడుచు అంటావు, తెలంగాణ తల్లిని అంటావు, తెలంగాణ బతుకమ్మ అంటావు కదా, నీకు సంప్రదాయం గురించి తెలియదా? నేను అడుగుతున్నాను ఈ వేదిక నుంచి. తెలంగాణ సాంప్రదాయం అంటే తెలుసా నీకు? అన్న అంటే ఏంది, అన్న తమ్ముల బంధం అంటే ఏంది తెలుసా? మీ అక్క మీ చెల్లె అన్నదమ్ముల బంధం లాగా అనుకుంటుందా? నేను సీఎం రైతా, నేను సీఎం రైతాను కొట్లాడుకొని గ్యాప్ రావడం అది కాదు. ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక హుందాతనంగా తెలంగాణ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసిండు. మనం ఒక మోడీ రాష్ట్రానికి వచ్చినప్పుడు 100% ఆయన ఒక పిఎం గా ఉన్నారు కాబట్టి కంపల్సరీ మనం రెస్పెక్ట్ చేయాలి తెలంగాణ ప్రజల తరఫున. దాంట్లో రాజస్థాన్ సార్ మీరు చెప్పండి ఒకసారి నాకు. రైట్ అండి, ఓకే అమ్మా, లైన్ లో ఉండండి. ఎస్, సంధ్యారెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు డాక్టర్ పలనాటి వెంకటరెడ్డి గారు మీరు స్పందించండి. మరి కేంద్ర రాజకీయాలు మనం చూసినట్లయితే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా కేంద్రంలో వినిపిస్తోంది. మరి తెలంగాణ రాష్ట్రంలోనేమో సాఫ్ట్ పాలిటిక్స్ కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి గారేమో మోదీ గారిని ఈ విధంగా మరి అభివర్ణించడం, పెద్దన్న అనడం ఎలా తీసుకోవచ్చుంటారు? అక్కడేం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుందంటారు? మీ మాట. అందరికీ నమస్కారం. ప్రధానంగా ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఈరోజు రాష్ట్ర కార్యక్రమాలు ఏదైతే ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయో వాటి గురించి ఈరోజు మరి తెలంగాణకి రాష్ట్రానికి రావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొట్టమొదటిసారి ఇక్కడికి రావడం జరిగింది. మనం అంతకుముందు చూసాం, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ప్రధానమంత్రి గారు ఎన్నోసార్లు వచ్చారు కార్యక్రమాల కోసం, ఎప్పుడు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఎప్పుడు కూడా రాష్ట్రానికి కావలసిన నిధులు కానీ ప్రాజెక్టుల గురించి కానీ మాట్లాడిన పరిస్థితి కనపడలేదు. ఎందుకంటే ఎడముఖం పెడముఖం లాగానే మరి నేనే గొప్ప, నేనే గ్రేట్ అనుకుంటూ కేసీఆర్ మొత్తం రాష్ట్రాన్ని నాశనం పట్టించిండు. సో అది ఆ విధంగా కాకుండా రాష్ట్రం కానీ కేంద్రం కానీ ఆ రెండు ప్రభుత్వాల మధ్య ఒక సఖ్యత ఉంటేనే రేపొద్దున రాష్ట్రాల అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి అందరికీ తెలుసు. మరి అలాంటిది పట్టించుకోకుండా ఎన్ని సంవత్సరాల నుంచి కాలయాపన చేసి రాష్ట్రాన్ని నిండా ముంచారు, అప్పుల్లో ముంచారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కేసీఆర్ని పక్కన పెట్టారు, ఘోరంగా ఓడించి పక్కన పట్టేశారు. మరి ఇప్పుడు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయి. రాష్ట్రంలో 15,000 కోట్ల ఏదైతే మరి ఖర్చు పెట్టి కార్యక్రమాలు చేస్తా ఉన్నారో, ఎన్టీపీసీ కానీ మిగతా కార్యక్రమాలు కానీ, వాటిని ఇనాగ్రేట్ చేయడానికి ఆదిలాబాద్ జిల్లాకు రావడం, దాంట్లో భాగంగా
మరి రాష్ట్ర ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారిని కూడా ఇన్వైట్ చేశారు. మరి ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా ప్రధానమంత్రి ఏదైనా రాష్ట్రానికి వచ్చినప్పుడు మరి ఇన్వైట్ చేయడం, ఆయన వాళ్ళని కలవడం కానీ, లేకపోతే వాళ్ళు కలిసి ఏవైనా ప్రాజెక్ట్స్ కానీ, లేకపోతే ఏమైనా మరి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఇంకా అభివృద్ధి జరిగే ఫండ్స్ గురించి కానీ అడిగే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది, ముఖ్యమంత్రి గారి మీద ఉంటుంది. కాబట్టి దాంట్లో భాగంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల కోసమే మరి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ పెద్దన్నంత మాత్రాన అదేంటంటే ఒక ఫ్యామిలీలో ఒక కుటుంబ పెద్దలాగా ఇదేంటంటే ప్రభుత్వ కార్యక్రమంలో ఒక ఫ్యామిలీ కుటుంబంలో ఎట్లా మనం అయితే పెద్దన్నని ఎట్లా చెప్తామో అట్లాగే మీ యొక్క మాకు సపోర్ట్ ఉంటే రేపొద్దున రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేయగలుగుతాము, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగలమనే ఒక ఆలోచనతోటి ఈ సఖ్యత కొనసాగించాలి. బేసిక్ ఏంటంటే ఆయన అంటే నా సూటి ప్రశ్న మీరు అర్థం చేసుకోలేదేమో, మరి ఒకసారి రిపీట్ చేస్తాను. కేంద్రంలో చూసినట్లయితే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా అక్కడికి నడుస్తోంది. మరి ఇక్కడికి వచ్చేసరికి అదే మోదీ గారు తెలంగాణ వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ సాఫ్ట్ రాజకీయంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ కు బీజేపీకి రాజకీయ పరంగా మేము ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఆల్టర్నేటివ్ గా కాంగ్రెస్ కు ఆల్టర్నేటివ్ గా బీజేపీని అవతరించింది కూడా బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయిన నావా. దాని పరిస్థితి మనం తేవాల్సిన అవసరం కూడా లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో గెలవాలి అంటే కాంగ్రెస్ మీద గెలుస్తాం మేము, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ మీద గెలుస్తాం. ఈ యొక్క ప్రభుత్వ కార్యక్రమాలు పక్కన పెడితే ఈ రాజకీయ కార్యక్రమాలు మాత్రం రాజకీయంగా మాత్రం ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి. అది ఎట్టి పరిస్థితి దేశంలో కూడా రాష్ట్రంలో కూడా మనం చూసాం. గత ఎన్నికల్లో 4 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీని ఓడించాం. అట్లాగే గెలుకోవటములు అనేవి సాధ్యాసాధ్యాలండి, అవన్నీ ఓకే. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో దాని గురించి మన చర్చా కార్యక్రమం చేపట్టినప్పుడు మీరు దాని గురించి చెప్తారు. కానీ లైన్ లో ఉండండి. ఎస్, డాక్టర్ శివకుమార్ ఈశ్వర్లాల్ గారు కూడా జాయిన్ అయ్యారు. శివకుమార్ గారు నమస్తే అండి. రైట్, శివకుమార్ గారు, మరి పాలిటిక్స్ సంబంధించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. మరి అక్కడ అలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, ప్లస్ తెలంగాణలో మాత్రం ఈ విధంగా నడుస్తుంది అంటే ఒకవేళ కేసీఆర్ గారిని ఏమైనా జీరో చేయడానికి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏమన్నా ఒక ఆలోచనలో ఉందా? రాబోయే ఎన్నికలలో మరి ఒకవేళ 50-50 ఛాన్సెస్ ప్రకారం ఏమైనా ఉండబోతుందా? మరి మీరేమంటారండి శివకుమార్ గారు? ముందుగా స్నేహ టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్లో ఉన్న వారికి అందరికీ నమస్కారం. ఒకటి ఏమంటండి, ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే కూడా చెప్పడం జరిగింది, మేము పాలకులం కాదు సేవకులం అని. ఎందుకంటే అదే నినాదంతో ఈరోజు తెలంగాణ అభివృద్ధికై ఏ రకంగా మనకు అవకాశం ఉన్నా ఆ విధంగా మనల్ని రాష్ట్ర అభివృద్ధి గురించి వాడుకుందాం అనేది ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశం. అదే కాకుండా మా కాంగ్రెస్ పార్టీ స్నేహితులు ఎంతమంది ఉన్నా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నా, సెకండ్ లైన్ లీడర్షిప్ ఉన్నా, అందరూ కూడా ఈరోజు ప్రజలకి మంచి చేయాలి, కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుపోవాలి. ఈ 9.5 సంవత్సరాలలో ఏదైతే బీఆర్ఎస్ ఏదైతే ప్రజలని మోసం చేసిందో, నయవంచన చేసిందో, మొత్తానికి ప్రాజెక్టుల పేరు మీద దోచుకుందో, దీన్ని ఖచ్చితంగా ఆ దిశగా మన ప్రభుత్వం ఉండకూడదు. ప్రజలు ఏదైతే మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనేది అయితే నినాదం పెట్టిండ్రో ఆ నినాదంతోనే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రులు కానీ ఏదైతే మంత్రిత్వ శాఖలు ఉన్నాయో ప్రతి మంత్రిత్వ శాఖకు కూడా వాళ్ళ డ్యూటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ రివ్యూ మీటింగ్స్ వాళ్ళు చేస్తున్నారు. ప్రజలకు ఏ రకంగా మనం వాళ్ళకి అభివృద్ధి పరంగా తీసుకుపోవడానికి మనకు ఎన్ని అవకాశాలు ఉన్నా అన్ని అవకాశాలను మనం ముందుకు తీసుకుపోదాం అనేదే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్య ఉద్దేశం. ఇదే కాకుండా కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు కూడా ఏదో కలిసిపోతాయని చెప్పి మన కవిత లిక్కర్ క్వీన్ ఏదో మాట్లాడుతుంది, అదంతా తప్పు. గతంలో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ అసలు ఒక ప్రధానమంత్రి వస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఒక ప్రోటోకాల్ ప్రకారంగా ప్రధానమంత్రిని రిసీవ్ చేయాలా. ఆ రిసీవ్ ఎప్పుడు కూడా వాళ్ళు చేయకుండా ఏదో పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు గతంలో ఉండే కాబట్టి ఆయనను పంపించి నువ్వు రిసీవ్ చేయని చెప్పడము, ఆయన కలిస్తే ఆయనకు ప్రధానమంత్రికి ఏదో సంబంధం ఉంది అనేది ఉద్దేశంగా ఆయన దూరం పెట్టడం, ఇవన్నీ ఇక్కడ శివకుమార్ గారు అంటే 2 అంశాలు మనకి ఇక్కడ వైరల్ అవుతున్నాయండి సోషల్ మీడియాలో కూడా. మరి బీజేపీకి సంబంధించిన నాయకులు రేవంత్ రెడ్డి గారి మీద ఎక్కడ వ్యాఖ్యలు చేయట్లేదు, వినిపించట్లేదు. ప్లస్ ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత మరి ఇప్పుడు వరాలు జల్లు మోదీ గారు ఇక్కడ ఇవ్వడం ఎలా తీసుకోవచ్చుంటారు 2 పరిణామాలని? మొత్తానికి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా ఢిల్లీకి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఇక్కడ నిధుల కొరత ఉంది కాబట్టి మాకు
ఖచ్చితంగా విభజన హామీ చట్టం కింద కూడా మీరు ఇవ్వాల్సింది ఇవ్వాలి. ప్లస్ ఇప్పుడు ప్రస్తుతానికి ఖజానా ఖాళీ ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో అది కూడా మీరు మాకు ఆ ప్రాజెక్ట్ అని బట్టి మాకు సహకరించాలని చెప్పి అడగడం జరిగింది. అదే దిశగా ప్రధానమంత్రి గారు కూడా ఓపెన్ గా చెప్పిండు, जो भी है तेलंगाना राष्ट्र नया बना, कांग्रेस पार्टी अभी जो हुकूमत में हम लोग आपको जितना हो सकता तो हम सपोर्ट करेंगे फाइनेंशियली, और ऊपर से తెలంగాణ जो डेवलपमेंट के लिए हम लोग आपको सपोर्ट करेंगे बोल के అని ఆయన చెప్పడం జరిగింది. ఓకే, వెంకటరెడ్డి గారు, ఓకే, శివకుమార్ గారు మీరు లైన్లో ఉన్నారు కదా, ఓకేనండి. మరి బీజేపీ నేతలు కూడా రేవంత్ రెడ్డి గారి మీద ఎక్కడ వ్యాఖ్యలు చేయకపోవడం, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత పర్యటన తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా కొనసాగడం ఎలా తీసుకోవచ్చు అంటారు? ఒకటేమంటే అండి, ఒక ప్రధానమంత్రిని తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా అయితే ఆయనని గౌరవించాలనో ఆ విధంగానే గౌరవించడం జరుగుతుంది. అది తప్ప కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఎక్కడనో కలిసిపోతుంది అనేది, అవి ప్రాంతీయ పార్టీలు ఏం కాదు, రెండు పార్టీలు కూడా నేషనల్ పార్టీలే కాబట్టి అది జనరల్ గా అట్లా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ప్రధానమంత్రి గారు హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆయన రిసీవ్ చేసుకోవడం కానీ, తెలంగాణలో ఆదిలాబాద్కి ఒక ప్రోగ్రామ్ పరంగా రావడం, ఆయనను కూడా అక్కడ ఇన్వాల్వ్ చేయడము, ఆ ఇన్వాల్వ్ ఏదైతే ప్రధానమంత్రి మంత్రిత్వ శాఖ నుంచి ఆయనను మీరు కూడా ఈ ప్రోగ్రాంలో అనడము, ఆయన పాల్గొనడం, ఇదంతా కూడా ఒక శుభ పరిణామమే. ఎందుకంటే దీనివల్ల నష్టం ఏం లేదు. ఇప్పుడు ప్రధానమంత్రి ఒక అభివృద్ధి ఆదిలాబాద్ అభివృద్ధి గురించి మాట్లాడడానికి వచ్చిండు, దాంట్లో ముఖ్యమంత్రిగా పాల్గొంటే తప్పేముంది? ప్రోటోకాల్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఖచ్చితంగా ప్రోటోకాల్ ప్రకారంగా ఆయన ఖచ్చితంగా కలుస్తాడు, మాట్లాడతాడు. అవసరమైతే రాష్ట్రానికి రావాల్సిన లాభాలు ఏమున్నాయో అవన్నీ ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి ఈవెన్ మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా అందరం అడుగుతారు. రైట్, శివకుమార్ గారు, ఇప్పుడు రాష్ట్రానికి రావాల్సిన లాభాల గురించి మీరే అడగడం జరిగింది కాబట్టి అందులోంచి ఒక ప్రశ్న తీసుకుందాం. మరి కవిత గారు సంధించిన ప్రశ్న ఇది. మరి తెలంగాణకు ₹1 కూడా ఇవ్వని ప్రధాని మరి ఆయనను పెద్దన్న అని ఎలా వ్యవహరిస్తారు రేవంత్ రెడ్డి గారు అంటూ ఆమె చేసిన వ్యాఖ్య ఎలా తీసుకోవచ్చుంటారు? చేశారా? కవిత గారు ఆల్రెడీ ఎంపీ ఉన్నప్పుడు ఆమె పార్లమెంట్ లో నేను ప్రశ్నలు లేవని చెప్పినా లేకపోతే అది చేసినా అని సోషల్ మీడియాలో ఆమె పెద్ద హంగామా చేసుకుంది. ఎప్పుడన్నా మరి ప్రధానమంత్రి గారిని కలిసి మా రాష్ట్రానికి ఇది ఇవ్వండి అని చెప్పి వాళ్ళ తండ్రో లేకపోతే వాళ్ళ షాడో ముఖ్యమంత్రి లేకపోతే కేటీఆర్ కేసీఆర్ వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా అడిగేది ఉంటే, ప్రధానమంత్రి వచ్చినప్పుడు రిసీవ్ చేసుకునేది ఉంటే, ప్రధానమంత్రి ఎప్పుడైతే హైదరాబాద్ వస్తాడో కేసీఆర్ మిగతా వాళ్ళంతా వేరే దగ్గర టూర్ పెట్టుకుంటాడు. మహారాష్ట్రకి ప్రధానమంత్రి హైదరాబాద్ వస్తుండంటే 600 కార్లతోని మహారాష్ట్రకు పోవాల్సిన అవసరం ఏముంది? ఈ రోజు నువ్వు ఏ రాష్ట్రంలో నాయన నువ్వు బీఆర్ఎస్ పార్టీని పెట్టుకుంటా అన్నావు, ఈ రోజు ఏ రాష్ట్రంలో వాళ్ళు కూడా నేను దగ్గర తీస్తలేరు, నేను కేర్ చేస్తలేరు. అటువంటిప్పుడు నీ పరిస్థితి ఏంది? మొత్తానికి నీ బీఆర్ఎస్ వైండప్ అయిపోయింది, టీఆర్ఎస్ కూడా వైండప్ అయిపోయింది. మొత్తానికి రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో కేసీఆర్ గారికి కానీ వాళ్ళ టీం కి కానీ ఎక్కడైనా భర్జన పడుతున్నారు. ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ కి మేము ముందుకు పోవాలంటే కూడా భయపడుతున్నారు ఎక్కడ వాడికి అక్కడ. ఆ దిశగా ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ రేపు ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్ కి పోయేది కాంగ్రెస్ పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఎంపీ టికెట్ వాళ్ళకి అనౌన్స్ అవుతుందో వాళ్ళకి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసేది, ప్రజల మద్దతు కూడా కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పి కోరుకుంటాం. కానీ ఏదో ఈ ఒక్క ప్రోగ్రామ్ లో అక్కడ కలిసినందుకు బీజేపీ కాంగ్రెస్ ఒక్కటనే ఎక్కడ లేదు. రైట్, ఓకే. శివకుమార్ గారు, వెంకటరెడ్డి గారు లైన్ లో ఉన్నారండి? చెప్పండి. ఎస్, వెంకటరెడ్డి గారు, మరి ముఖ్యంగా ఇప్పుడు కేంద్రంతో యుద్ధం చేయదలుచుకోలేదంటూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది రేవంత్ గారు. అంటే మరి ఇప్పుడు కేంద్రంతో మీ యుద్ధం చేయము, మరి ప్రధాని అంటే పెద్దన్న కదా అని. అంటే ఇప్పుడు యుద్ధ క్షేత్రంలోకి వచ్చిన తర్వాత మహాకురుక్షేత్రం పగల మనం అనుకున్నాం కదా, అందులో వచ్చిన తర్వాత ఆయన మా బావగారే ఈయన మా మామగారే అంటే యుద్ధం చేసేది ఎవరంటారు? యుద్ధ నీతి అంటారా? ఇది రాజకీయ నీతి అంటారా? ఎలా తీసుకోవచ్చు అది యొక్క వ్యాఖ్య? ఇది ఏంటంటే ఇప్పుడు ఆయన పెద్దన్న పాత్ర అంటే ఏంటంటే ఇక్కడ తెలంగాణకు అభివృద్ధి కోసం ఏదైతే మనకు వీళ్ళకి నిధులు కావాలి, అభివృద్ధి కావాలని చెప్పేసి ఒక పెద్దన్న పాత్ర లాగా పోషిస్తున్నారని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు. దాంట్లో తప్పేం లేదు చెప్పాలంటే. మరి ఏంటంటే తెలంగాణలో వాడుకున్న భాష లాగానే ఉంటది. కాకపోతే ఇక్కడ ఇప్పుడు రాజకీయం వేరు, ఈ ప్రభుత్వ కార్యక్రమాలు తెలంగాణ అభివృద్ధి వేరండి. రెండు రకాలుగా మనం విశ్లేషించుకోవాలి చెప్పాలంటే. రెండు రకాలుగా డివైడ్ చేసుకుంటే రాజకీయ పరంగా మేము కాంగ్రెస్ పార్టీకి రెండు పార్టీలు కూడా జాతీయ పార్టీలు, రెండు పార్టీలు కూడా జాతీయ మన భారతదేశంలో రెండు పార్టీలు పోటీ చేస్తా ఉన్నాయి. మేము ఇంతకుముందు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఆల్టర్నేటివ్ గా బీజేపీనే అవతరించింది.
ఎట్టి పరిస్థితులు బీఆర్ఎస్ పార్టీ ముందుకు రాదు. అందుకని ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏదైనా నిధులు తెచ్చుకోవాలనుకున్నప్పుడు మరి మరి సఖ్యతగా ఉండాల్సిన బాధ్యత మరి రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది, ముఖ్యమంత్రి గారి మీద కూడా ఉంటుంది. మీరు చూశారు గత 3 సంవత్సరాల కాలంలో మరి కేసీఆర్ చేసిన పనులు ఏమి ఉన్నాయో, ఆయన ఏ ప్రాజెక్టులు తెచ్చుకున్నాడు, ఏ నిధులు తెచ్చుకున్నాడు, అక్కడ నుంచి మరి ఎట్లా ఉన్నాడు అని చెప్పేసి. ప్రధానమంత్రి వస్తే కనీసం లెక్క చేయకుండా ఎక్కడెక్కడో తిరుగుకుంటూ మరి దాన్ని పట్టించుకోకుండా అదొక్కటే కాదు, మరి గవర్నర్ గారిని కూడా ఇక్కడ రాజ్యాంగబద్ధంగా ఉన్న గవర్నర్ని కూడా పట్టించుకోకుండా మరి ఏవైతే మరి రాష్ట్రానికి కావాల్సిన నిధులు కానీ ప్రాజెక్టులు కానీ గురించి కానీ మాట్లాడకుండా చర్చించకుండా మరి కాలయాపన చేసిన సంగతి మనందరం చూసాం. అది తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. అందుకని రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే మరి ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వంతో మంచిగా ఉంటేనే రేపొద్దున రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఒక ఆలోచనతోటి ఒక మంచి ఆలోచన. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వంగా ఉన్నప్పుడు మరి ₹1 కూడా విధించని కేంద్రం అకస్మాత్తుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అంటే కవిత గారి యొక్క ఆరోపణలు అండి, నేను చెప్పట్లేదు. ₹1 కూడా విధిల్చని మోదీ గారు ఏ విధంగా పెద్దన్ని అవుతారు? మా టైంలో మాకు ₹1 ఇవ్వలేదు కదా అన్నారు. కవిత గారు మీరేమంటారు? దానికంటే ముందల ఇప్పుడు 2 years 3 years వదిలేస్తే దానికంటే ముందు 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు మరి నిధులు తెచ్చుకోలేదు అంటే అలా ఎన్నిసార్లు పోయి కలిసి వచ్చారు మరి ప్రధానమంత్రి గారిని, ఎన్నిసార్లు వచ్చినప్పుడు మరి కలిసిరు ఇక్కడ, అదంతా తెలియదా కవిత గారికి? మరి కవితకి మరి గతం గురించి కూడా ఆలోచించాలి, గతం గురించి గుర్తు తెచ్చుకోమని చెప్పాలి, ఇప్పుడు గురించి మాట్లాడడం కాదు. ఇప్పుడు గత 7 సంవత్సరాలలో ఎన్నిసార్లు ప్రధానమంత్రి గారు కలిశారు, ఢిల్లీకి వెళ్ళి మోడీ గారిని కలిశారు, ఎన్నిసార్లు కలిసి మాకు ఈ ప్రాజెక్టు కావాలి, ఈ నిధులు కావాలి, ఇవన్నీ కూడా ఎన్నిసార్లు మాట్లాడారు, ఇవన్నీ గుర్తులేదు ఆమెకి? ఇప్పుడే గుర్తొచ్చిందా? ఈ రాజకీయంగా ఏంటంటే ఎట్లాగా బీఆర్ఎస్ పార్టీ అనేది మునిగిపోయిన నావా, రేపొద్దున పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలని ఒక ఆలోచన, బురద జలని ఒక ఆలోచన, ఏదో కాంగ్రెస్ మళ్ళా బీజేపీ అన్నట్టుగా 2 పార్టీలు గురించి ఒక బురద జలని ఆలోచనతోటి ఏదో మళ్ళా రేపొద్దున లబ్ధి పొందాలి. ఇప్పుడు ఎందుకంటే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ గాని కేసీఆర్ గాని కవితని గాని కేటీఆర్ గాని తెచ్చుకున్న పాపన అయితే లేదు. వాళ్ళ పేర్లు చెప్తేనే చాలా కోపంగా ఉన్నారు తెలంగాణ ప్రజలందరూ కూడా. సో అట్లాంటిది ఇప్పుడు మళ్ళా దాన్ని ఏంటంటే కొంచెం బయటికి తీయాలి, ఏదో మళ్ళీ బురద జల్లాలి, రేపొద్దున ఎన్నికలు గెలవాలని ఒక ఆలోచన. ఎన్నికలు అన్నారు కదా, గత ఎన్నికల్లో కూడా మరి వేరే చేసిన ఆరోపణ ఉండనే ఉంది కదా, కాంగ్రెస్ బీజేపీ దుందుంది అని. అంటే కాదంటారా? ఇప్పుడు తేడతల్లి కాలేదంటారా కవిత చెప్పిన మాటల ప్రకారం? కాంగ్రెస్ బీజేపీ ఎప్పుడు లేకుండే కదా, ఎప్పుడు లేదు కదా. ఇప్పుడు ఆమె తెలియాల్సింది ఏంటంటే దాన్ని మాట్లాడాలి ముందల ఆ కేసీఆర్ ఎక్కడి నుంచి పుట్టిండు, ఏ పార్టీ నుంచి వచ్చిండో ఒక్కసారి ఆలోచించమని చెప్పండి. కేసీఆర్ పుట్టింది కాంగ్రెస్ పార్టీ నుంచి, కేసీఆర్ అయ్యింది మంత్రి పదవి తెచ్చుకుంది కాంగ్రెస్ నుంచి, ఎన్నిసార్లు అలయన్స్ పెట్టుకున్నారు. అదొకటి కాకుండా మరి కేంద్రంలో మంత్రి పదవి కూడా తీసుకున్నాడు ఆయన, మరి అవన్నీ తెలియదా? మరి బీజేపీలో కేంద్ర మంత్రి అయ్యింది ఏమన్నా? బీజేపీ తోటి ఎప్పుడైనా పొత్తు పెట్టుకున్నారా వీళ్ళు? కానీ ఇవన్నీ కూడా ఏంటంటే అనాలోచితంగా ఈ తెలియకుండా కావాలని బురద జల్లడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప అంతకంటే ఎక్కువ లేదని చెప్పి మనం చేస్తా ఉన్నాను. డాక్టర్ శివకుమార్ గారు మీరు స్పందించండి. మరి ఇప్పుడు అందరూ ఎన్నికల మీద గురి పెట్టారు, లోక్సభ ఎన్నికలనే టార్గెట్ చేస్తున్నారు అనుకుంటే మరి ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కేసీఆర్ని అంటే బీఆర్ఎస్ని టార్గెట్ చేశారు అనుకోవచ్చు అంటారా? జరుగుతున్న నేపథ్యంలో జరిగిన పరిణామాల మధ్య ఎలా తీసుకోవచ్చుంటారు ఈ యొక్క వ్యాఖ్య? ప్రస్తుతము కేసీఆర్ పని అయిపోయిందండి. కేసీఆర్ 9.5 సంవత్సరాలు ప్రజలు ఏది చెప్పినా నమ్మిను. ఇప్పుడు ప్రజల మట్టుకు కేసీఆర్ ని నమ్మడం లేదు. ఆ నమ్మడం పోవడం కారణమే కొంచెం చాలా కన్ఫ్యూజన్ లా ఆడ క్యాండిడేట్ ఎవరైతే స్ట్రాంగ్ ఉండేనో ఆ స్ట్రాంగ్ ఉన్న క్యాండిడేట్ కొంచెం గెలవడం జరిగింది. అది కొంచెం వాళ్ళకి ఆ 30 చిల్లరన్న సీట్లు వచ్చినాయి. కానీ గతంలో కేసీఆర్ చెప్పింది ఏంది, 95 నుంచి 105 సీట్లు మాకే వస్తాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మొన్న కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ మన టీఆర్ఎస్ భవన్ లో పెట్టినప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది అని అడుగుతాడు ఆయన. కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది ఆయనకు తెలియదు, అధికారంలో ఉంది మర్చిపోయిండేమో. లేకపోతే ఇంకా కూడా ఇంకోటి మన కేటీఆర్ అయితే నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే మాట్లాడతాడు. మొత్తానికి నేను షాడు ముఖ్యమంత్రి అని చెప్పి చాలా ఫీల్ అయిండు. తండ్రిని అడ్డం పెట్టుకుని నువ్వు రాజకీయాల్లోకి వచ్చినావు, నీ తెలివి ఎంత అనేది ప్రజలకు అర్థమైంది. నువ్వు మొన్న మేడిగడ్డ పోయే బదులు ఎర్రగడ్డ పోతే బెస్ట్ అని చెప్పి నేను గతంలో కూడా వేరే ఛానల్లో మాట్లాడినప్పుడు అదే చెప్పిన. ఎర్రగడ్డ పోయేటోని మేడిగడ్డకు పంపిస్తే ఏం చెప్తారు? మేడిగడ్డలో మొత్తం దోచుకుందే మీరు, మీ ప్రభుత్వం ఉన్నప్పుడే. ఇంకా మళ్ళా మీరు కొత్తగా మేడిగడ్డ పోయి మేము ఏదో చేస్తాము
లేకపోతే మేము కూడా చూపిస్తాం. అది వచ్చే ఒక ఎలక్షన్ స్టంట్కి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో అర్థమవుతుంది. మతి భ్రమించిన వాళ్ళలాగా అయిపోయినారు మొత్తం బీఆర్ఎస్ వాళ్ళంతా. ఈ రోజు పార్లమెంట్కు నిలబడడానికి కూడా ఎవరన్నా ముందుకు రమ్మంటే ఒక్కరు కూడా ముందుకు వస్తలేరు అనేది ఈ రోజు మనం మీడియా ఛానల్లో మీరు ఎవరైతే విశ్లేషిస్తున్నారో అవన్నీ చూడడం జరుగుతుంది. అంటే దానికి ఈరోజు బీఆర్ఎస్ రేపు జరగబోయే ఎలక్షన్లో వాళ్ళు మొత్తానికి పోటీలో లేరు అనేది వాళ్ళకే అర్థమైంది. అందుకని చెప్పి మొత్తానికి వాళ్ళు చెప్పింది వినకుండా నోటికి వచ్చింది మా వాగడము. ఇప్పుడు మోదీ గారి దగ్గర పోయి రేవంత్ రెడ్డి గారు ఏదో ప్రోటోకాల్ ప్రకారం మీటింగ్లో ఇన్వాల్వ్ అయితే పెద్దన్న అన్నాడు. మరి పెద్దన్న అంటే ఒక పని చేయరు, మీరు గతంలో మీరు అనలేదు కదా. లేకపోతే కేటీఆర్ లేకపోతే కవిత పోయి మోదీని బావానండి, మరి లేకపోతే ఆయన అన్న అన్నాడు కాబట్టి మీరేమన్నా కొత్త పదం తీసుకురండి. ఇప్పుడు మీరు గతంలో ఉన్నప్పుడు మీరు ఏం చేయలేదు, ఇప్పుడు ఆయన ఏదో చేస్తా అంటుంటే మీరు అక్కడ తీసుకొచ్చి ఆయన పెద్దన్న ఎట్లయితాడు పెద్ద. మొత్తానికి ఒక బాయి బంధు అనేది ఒక రిష్తా. ఎవరినైనా పిలవడం మర్యాద పిలుస్తాం, అన్న సార్ అంటాము. అన్న అనడంలో తప్పేముంది, ఎవరితోనైనా సంబోధించడం ఒక మర్యాద పూర్వకంగా సంబోధించడం జరిగింది, పోవడం జరిగింది, రిసీవ్ చేయడం జరిగింది. అది మంచి పరిణామమే కదా. రేపు తెలంగాణ ప్రజలకు రేపు మంచి జరుగుతుంది, దీనివల్ల నష్టం ఏం లేదు కదా. ఇప్పుడు వీళ్ళు చేసిందంతా ఇప్పటి వరకు 9.5 సంవత్సరాలలో ఒక 3 సంవత్సరాలు మొత్తానికి మోదీ గారితో కలిసి ఉన్నారు. ఆ తర్వాత ఇమ్మీడియట్ గా జంప్. తర్వాత మోదీ వస్తుండు అంటే ఆయన ఎక్కడో ప్రోగ్రామ్ పెట్టుకోవడం, మోదీ హైదరాబాద్ వస్తుండంటే ఇంకెక్కడో. ఒక ప్రధానమంత్రికి నువ్వు మర్యాద ఇవ్వవు, ఒక గవర్నర్ కు మర్యాద ఇవ్వవు, మరి నువ్వు ఎవరికి మర్యాద ఇస్తావు? ఈరోజు ప్రజలు అందుకే నిన్ను తిరస్కరించారు. ఈరోజు నువ్వు రేపు రాబోయే ఎలక్షన్లో కూడా మేము మాకే బీజేపీకే ఉంది అంటే ఇండైరెక్ట్ గా నువ్వేం చెప్తున్నావు? ఈడ ఢిల్లీ గల్లీలో కొట్లాడుతావు, ఢిల్లీలో పోయి మోదీ గారి కాళ్ళ మీద పడతావు. అది అంతా జగన్ మెరిగిన సత్యం అది. ఈరోజు కొత్తగా మీరు ఏదో చెప్పడం కాదు, ప్రజలకు అందరికి తెలుసు. ఇప్పుడు కవిత కూడా ఈరోజు బీజేపీ వాళ్ళ దయాదాక్షిణ్య వల్ల ఈరోజు కవిత ఇంకా ఉంది. ఆమె ఇదే పోకడ పోతే మటుకు రేపు మళ్ళా ఖచ్చితంగా ఆమె లోపల పోతుంది. అప్పుడు ఆమెకు అర్థమవుతుంది ఏంది అనేది. ఎందుకంటే ఒక ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి లోపల పోయిండు, నువ్వెంత ఒక ఎమ్మెల్సీ గతంలో ఒక మాజీ పార్లమెంటరీ మీ నాయన వల్ల ఒక మేనేజ్మెంట్ కోటాలో నీకు ఎమ్మెల్సీ వచ్చింది. ఇప్పుడు మేము కూడా 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. యూత్ కాంగ్రెస్ నుంచి 1983 నుంచి ఒక స్టూడెంట్ లీడర్ నుంచి ఉన్నాం ఇప్పటివరకు. మరి మాకేందుకు పక్క నుంచి బ్యాక్ డోర్ ఇవ్వడం మనం పంపించలేదు. మిమ్మల్ని పంపించాలంటే కనీసం మీరు ఆలోచించాలా. ఓకే, రైట్ అండి. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ 3 of you. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. మొత్తానికి డాక్టర్ శివకుమార్ గారు, ఈశ్వర్లాల్ గారు వీరు కాంగ్రెస్ నాయకులు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా సంజయ్ రెడ్డి గారు వీరు కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్గా ఉన్నారు, వారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా డాక్టర్ పల్నాటి వెంకటరెడ్డి గారు బీజేపీ రాష్ట్ర నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి కేసీఆర్ని ఒకవేళ జీరో చేయడమే మరి వీరిద్దరి యొక్క వ్యూహమా అంటూ కూడా బయట వైరల్గా వినిపిస్తున్న ప్రశ్న. దీంతో పాటుగా మరి ఇప్పుడు బీజేపీ నేతలు ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి మీద వ్యాఖ్యలు చేయట్లేదు కాబట్టి మరి దీన్ని ఎలా తీసుకోవచ్చు? అదేవిధంగా ఇటీవల కాలంలోనే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి వరాల జల్లు కురిపిస్తున్నారు మోదీ గారు. కాబట్టి ఒకవేళ అంతర్గతంగా ఇద్దరికి ఏమన్నా ఒప్పందాలు జరిగాయా అన్న ప్రశ్నలకు సంబంధించి వక్తలు తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తీకరించడం జరిగింది. సో మన మొత్తానికి పెండింగ్లో ఉన్న వినతులన్నీ కూడా క్లియర్ చేస్తోంది కేంద్రం. మరి ఏం జరగబోతుందో చూద్దాం. మొత్తానికి మరి కేంద్రంతో యుద్ధం చేయదలుచుకోలేదంటూ కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం మరి ఎలా తీసుకోవచ్చు అన్నది కూడా మనం వేచి చూడాలి. ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. మరి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ. సమ్రాట్ స్వచ్ఛకు సంకేతం.